అందరికీ నమస్కారం. ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది పూర్వ రాజులకైనా నేడు ఉన్నటువంటి పాలకులకైనా అతి పెద్ద మైనస్ అండి. మొన్నటి వరకు తెలంగాణలో కేసులు అలాగే అనుకున్నాడు. ఈరోజు ఏమైంది మొత్తం చూసాం, కేసుల మీద కేసులు. జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళు కేసులైనా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, జగన్ అధికారంలో ఉంది 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా పోయాయి. ఆ 3 సంవత్సరాల్లో చెయ్యిన అరాచకాలు లేవు. దానివల్ల ఏమైంది, ఈరోజు ఏకంగా ఆయనేమో సేఫ్ జోన్ అంటూ ఉన్నాడు, బట్ ఆయన లేడు, సేఫ్ జోన్ లేడులే. కానీ బట్ ఆయన చెప్పింది చేశారు చూసారా, పోలీసులు ఏంటి, అధికారులు ఏంటి, అబ్బబ్బబ్బబ్బా అందరి జీవితాలు సర్వనాశనం. ఎక్కడో బీహార్ క్యాడర్ సునీల్ నాయక్ ఏమైంది, ఐజీ క్యాడర్లో ఉన్నాడు, అక్కడ ఐపీఎస్ ఆఫీసర్. మన గుంటూరు పోలీసులు వెళ్ళి పట్టుకొస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్. ఎందుకు, రఘురామకృష్ణరాజుని ఆనాడు ఉన్న వైసీపీ పెద్దల మెప్పు కోసం ఘోరాతి ఘోరంగా కాళ్ళ మీద కొట్టి హింసించిన వాడు సునీల్ నాయక్ అంట. ఫస్ట్ ఆల్రెడీ ఈ కేసులో ఫస్ట్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి సునీల్ కుమార్ ఉన్నాడు. ఇతను ఆల్రెడీ మొన్న సెప్టెంబర్ 22 వరకు సస్పెన్షన్ ఉండే, దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. ఎందుకు, కేసు ఇంకా తేలేదు కాబట్టి. రేపు జూన్ 30 ఎప్పుడు ఆయన రిటైర్మెంట్ అంట. ఆల్రెడీ సస్పెన్షన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇంకా ఆయన లైఫ్ ఏంటి, ఒంటి మీద కాకి యూనిఫామ్ లేదు, ఇంకా బట్ రిటైర్ అయిపోవాల్సిందే. అంటే జగన్ నమ్మినందుకు, జగన్ ఏది చెప్తే చేసినందుకు చివరికి ఏంటి, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు సునీల్ ఎంతో కెరీర్ ఉన్న పర్సన్ వస్తున్నాడు బీహార్ నుంచి, ఇప్పుడు ఏపీ పట్టుకొస్తున్నారు ట్రాన్సిట్ వారెంట్ మీద. ఈ కేసులో ఇంకా ఎవరెవరైతే కీలకమైన వాళ్ళు ఉన్నారు అందరూ లెక్కలు తేర్చే వరకు రఘురామకృష్ణరాజు ఊరుకోడు. ఆయన ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు అండ్ ఎమ్మెల్యే. దట్టు ఆయన మీద వీళ్ళంతా దాడి చేసి కొట్టింది ఎప్పుడు, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థం అవుతుంది, ఏ రోజైనా ఎవరైనా సరే మీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, దానిని దాటి ఎవడ పెడితే ఏదో చెప్పాడని చెప్పేసి అడ్డదిడ్డం చేసుకుంటా పోతే అంతేమో ఈ జీవితం సర్వనాశనం అయిపోయింది. స్వధర్మం అని ఒకటి ఉంటుంది, శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఎవరు ఎన్ని చెప్పినా అంతిమంగా నీ మనస్సాక్షి చెప్పిందే చెయ్యి అంటాడు. ఈ సునీల్ నాయక్ ప్లేస్లో, సునీల్ కుమార్ ప్లేస్లో ఇంకా మరి కొంతమంది ఎవరైతే ఆ రోజు పోలీసులు ఉండి రఘురామకృష్ణ ఇబ్బంది పెట్టారు, రఘురామకృష్ణ అంటున్నాడు, వీళ్ళు కనుక మేము రూల్స్ వైలేట్ చేయలేము, కొట్టలేమని పక్క జరిగితే మేము మిగతా వాళ్ళు కూడా వద్దని అనేవాళ్ళేమో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండేవాడేమో, రూల్స్ పాటించోడేమో, ఎవరు తెలుసు. ఇప్పుడు అలా పాటించలేదని చెప్పేసి అర్థమవుతాం. సో అంతే, మీడియాకి మీ ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా. ఇకనైనా మీలో ఎవరైనా సరే గుర్తు, మీరు ఎక్కడ పని చేస్తున్నా సరే మీ యొక్క మనస్సాక్షి కట్టుబడి పనిచేయండి. లేదు వాళ్ళు చెప్పింది చేస్తేనే ఇక్కడ లైఫ్ అని మీరు అనుకున్నప్పుడు పక్క జరగండి, పర్లేదు. లేదు వాళ్ళు చేసినా సరే, వాళ్ళు చెప్పింది మేము చేసినా తర్వాత ఏం చేయాలని మేము తట్టుకుంటాం అనుకుంటే ఓకే చేసేయండి. ఇక్కడ తట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఒక ఎంపీని కొట్టారు, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు అండ్ పక్క ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకెలా, ఇదే నేను చెప్పేది. వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదకరం అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేస్తారు. ఆ నాశనం చేస్తున్నప్పుడు కూడా ఎలా అంటే, ఇంక గొప్ప లైఫ్ రా బాబు, ఏంటి మేము చెప్పించేని చెప్పేసి అంటారు. వాళ్ళు అవతల నమ్మి చేస్తారు, తీరా రోడ్డును పడతారు. అలా 2024 ఎన్నికలైన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే ఎంతోమంది ఉద్యోగులేంటి, మాజీలేంటి, ఎగ్జిస్టింగ్ అధికారులేంటి, లెక్క ఇంకా పెరుగుతూనే ఉంది.